శివుడిని పూజించేటప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడనటువంటి కొన్ని పొరపాట్లు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. శివ అనే పదంలోని షి అంటే శాశ్వతమైన ఆనందం, అలాగే మగవారి యొక్క శక్తి అని అర్థం. వా అంటే మహిళల శక్తి అనే అర్థం. శివుడిని లింగ రూపంలో పూజించడం వలన ఆ వ్యక్తి తన జన్మలో చేసినటువంటి పాపాలు అన్నీ తొలగుతాయి అని వేదాలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకమైనటువంటి రోజు. అలాగే శివుడు భక్తుల యొక్క కోరికను చాలా తొందరగా నెరవేరుస్తాడు అని, అలాగే భక్తులను చాలా త్వరగా అనుగ్రహిస్తాడు అని ప్రతీది. సోమవారం శివుడికి పూజ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించడం అవసరం. శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. 3 ఆకులతో కూడినటువంటి బిల్వపత్రంను సమర్పించడం వలన మన గత 3 జన్మల యొక్క పాపాలు తొలగుతాయి అని వేదాలు చెబుతున్నాయి. అలాగే బిల్వపత్రం త్రిశూలానికి సంకేతం. అయితే బిల్వపత్రంను చెట్టు నుంచి వేరు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. సోమవారం, అలాగే అమావాస్య రోజు, మకర సంక్రాంతి రోజు, పౌర్ణమి రోజు, అష్టమి, నవమి రోజులలో బిల్వపత్రంను చెట్టు నుంచి వేరు చేయకూడదు. సోమవారం అలాగే ముక్కలైనటువంటి బిల్వపత్రాలను తెంపడం అంత మంచిది కాదు. బిల్వపత్రంను తెంపిన తర్వాత నీటితో శుభ్రం చేసి శివుడికి సమర్పించాలి. అలాగే శివుడికి పసుపు కానీ లేదా కుంకుమ కానీ పెట్టకూడదు. ఆయనకి పసుపు కుంకుమలకు బదులుగా గంధమును సమర్పించడం మంచిది. నిత్యం భక్తి శ్రద్ధలతో నిత్యం ధ్యానంలో ఉండేటటువంటి శివుడికి పసుపు కుంకుమ అనేటివి వేడిని కలిగించే గుణం కలిగి ఉండటం వల్ల వాటికి బదులుగా గంధమును సమర్పించడం మంచిది. శివుడికి సమర్పించేటటువంటి పండ్లలో ఎటువంటి నియమాలు లేవు. ఏ పండ్లు అయినా శివుడికి ప్రీతి. అయితే వెలగపండు శివుడికి అత్యంత ప్రీతి. అలాగే శివునికి సమర్పించే పువ్వులలో సంపంగి పువ్వులు లేకుండా చూసుకోవాలి. అలాగే మీరు ఒకవేళ ఇంట్లో శివలింగాన్ని పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయడం తప్పనిసరి. అలాగే ఆ నీటిలో ఏమాత్రం కొబ్బరి నీళ్లు ఉండకుండా చూసుకోవాలి. శివుడిపై ఏమాత్రం కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. శివుడికి పూజ చేసే ముందు వినాయకుడికి పూజ చేయడం మంచిది. ఇలా చేయమని శివుడే స్వయంగా చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి. అంటే శివుడికి సమర్పించే పువ్వులు కానీ, పండ్లు కానీ, లేదా మరేదైనా నైవేద్యం కానీ ముందుగా వినాయకుడికి సమర్పించడం మంచిది. శివుడికి సమర్పించేటప్పుడు అందులో తులసి ఆకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి. శివుడికి పూజ చేయడానికి ముందు శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత పూజ మొదలు పెట్టాలి. అలాగే సూర్యోదయ సమయంలో పూజ చేయడం వల్ల మరింత మంచి ఫలితాలు అందుకోవచ్చు. శివుడికి పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని తప్పనిసరిగా స్మరించుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.